పల్నాడు జిల్లాను గురజాల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురజాల పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన గురజాల పోలీసులు పోలీస్ శాఖ వారి యొక్క అనుమతులు లేవనే కారణంతో దీక్షను భగ్నం చేశారు. ఏదైనా సరే ఈ పల్నాడుని గురజాలను జిల్లాగా ప్రకటించే వరకు నా ఉద్యమం ఆపనని మీ అందరికీ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. ఏదైతే దశాబ్దాల నుండి శతాబ్దాల నుండి వెనుకబడతనానికి వివక్షతకు గురి అవుతున్నటువంటి పల్నాడుని గురజాల కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా చేసి ఈ ప్రాంత వాసుల యొక్క చిరకాల కోరికను నెరవేర్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో మేము ఎన్నోసార్లు విజ్ఞాపనలు చేశాము. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా నాయకురాలు మహిళా మంత్రిని నాయకురాలాగా పుట్టినటువంటి గడ్డ. అలాగనే కాపుగుడి సిద్ధాంతంతో ప్రజలంతో సమానమని చెప్పి దాదాపు గత 900 సంవత్సరాల క్రితమే బాటలు వేసినటువంటి పల్నాటి బ్రహ్మనాయుడు పుట్టినటువంటి గడ్డ. చారిత్రాత్మకంగా ఎన్నోటువంటి ఆధారాలు ఉన్నటువంటి ఈ గడ్డ మీద ఈ గడ్డను పల్నాడును స్పెసిఫిక్ గా గురజాల మాచెల్ల నియోజకవర్గాల పరిధిలోనే ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని గత కొన్ని నెలల నుంచి మేము ఈ యొక్క ఉద్యమం చేస్తున్నాము. ఈ ఉద్యమంలో భాగంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే పోలీస్ శాఖ వారు కొన్ని అనేక కారణాల వల్ల అనుమతులు లేవు అని చెప్పేసి నా యొక్క దీక్షను భగ్నం చేశారు. ఏది ఏమైనట్టుకి మళ్లీ వారి యొక్క ఆ శాఖ యొక్క పోలీస్ శాఖ వారి యొక్క అనుమతులు తీసుకుని నా యొక్క దీక్షను కొనసాగిస్తానని మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను.